నరేంద్ర మోడీ సభకు ప్రజలు వేలాదిగా తరలివస్తారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు దక్షిణాదికి అన్యాయం చేసింది కాంగ్రెసేనని ఆరోపించారు. కాళేశ్వరంతో పాటు ఇతర బీఆర్ఎస్ స్కామ్లపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదని రేవంత్ రెడ్డి అంటున్నారని, మరి 2.5 ఏళ్లలో ఎలాంటి దర్యాప్తు జరిపించారని ప్రశ్నించారు. తెలంగాణకు మోడీ ఎంతో మేలు చేశారంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. నెల 10న మోడీ వస్తున్నారు. మోడీ యొక్క పర్యటన యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయంగా కూడా ఏ విధంగా ప్రాధాన్యత సంతరించుకోబోతుంది? గతంలో కూడా ప్రధానమంత్రి గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చేయడం కోసం తెలంగాణకు వచ్చేవారు. తెలంగాణలో సుమారు 9,400 కోట్ల రూపాయల ప్రాజెక్టుల కోసం వస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా వస్తారు వరుసగా. బెంగాల్ విజయం తర్వాత ఆయన తెలంగాణకే మొదటి పర్యటన పెట్టుకున్నారు. అదేవిధంగా బహిరంగ సభ కూడా, పార్టీ బహిరంగ సభకు కూడా హాజరవుతున్నారు. కాబట్టి సంథింగ్ స్పెషల్ ఇస్ దేర్ అనేటువంటి ఒక అభిప్రాయం. బెంగాల్కు సంబంధించినటువంటి పోలింగ్ జరగకముందే టూర్ ఫైనల్ అయింది. బెంగాల్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరగకముందే తెలంగాణ టూర్. ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వస్తున్నారు కాబట్టి మేము పార్టీ కార్యక్రమం బహిరంగ సభ పెట్టుకున్నాం. ఒరిజినల్గా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సంబంధించి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించాలి, కొన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని దాంట్లోనే వస్తున్నారు. రాజకీయంగా కూడా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మోడీ సభ దీనికి నాంది పలకబోతుందని చెప్పేసి మీ పార్టీ నేతలు అంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో అనేక 2 సంవత్సరాల తర్వాత ఎల్బీ స్టేడియంలో ఎన్నికల మీటింగ్ తర్వాత మొదటి మీటింగ్ వారు ప్రసంగించబోతున్నారు. కాబట్టి ఈ సభకు, వారి పర్యటనకు అత్యంత రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత ఉంది. దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి నేపథ్యం కావచ్చు, మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి పరిస్థితి కావచ్చు, ఈ అంశాలను కూడా మోడీ ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా. ఎందుకంటే దక్షిణాదికి అన్యాయం చేసింది మోడీ గారు కాదు, దక్షిణాదికి అన్యాయం చేసింది రాహుల్ గాంధీ, దక్షిణాదికి అన్యాయం చేసింది స్టాలిన్. డీలిమిటేషన్ సంబంధించినటువంటి బిల్లు అడ్డుకొని అత్యంత ఘోరంగా ఈరోజు ఈ దక్షిణ ప్రాంతాలకు అన్యాయం చేసినటువంటి పార్టీ లేరు. కాళేశ్వరం విషయంలో కావచ్చు, సిబిఐ దర్యాప్తు విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు, కావాలనే బీఆర్ఎస్తో ములాఖాత్ అయింది కాబట్టి ఈ విధంగా ఉంది. దీనికి సమాధానం చెప్పి ఈరోజు మోడీ రాష్ట్రానికి రావాలనేటువంటి ఒక డిమాండ్ కూడా చేస్తున్నటువంటి. ముందు నాకు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఎందుకు దర్యాప్తు చేయడం లేదు, మీరు ఎందుకు ఆపేశారు? రాహుల్ గాంధీ కేసీఆర్ మీద చర్యలు తీసుకొని అడ్డుకున్నాడు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? సిబిఐ చేస్తాం, మరి మీరెందుకు చేస్తలేరు ఇప్పటి వరకు? మోడీ సభకు ప్రాధాన్యత ఉంటుంది, రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉందన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. వారి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పులు కూడా చోటు చేసుకునేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైన పోరు చేస్తామని చెప్పేసి కూడా వారు అంటున్నారు. కెమెరామెన్ సంతోష్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.